తర్వాత బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతిలో 4 ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు. దీని లాభాలు దీనికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా నేను వేసుకొని కొన్ని చిన్న గంజిలోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను. అంటే చొక్కా. గురుదేవుల చమత్కారం, వారి గలగల నవ్వు వింటుంటే సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. దుఃఖించే సాధువే కాడు, కాబట్టి ఏం జరిగినా దుఃఖించడు సాధువు అని అక్కడ చెప్తున్నారు. ఎందుకు దుఃఖించారంటే ఆ దుఃఖించే స్థాయిని దాటిపోయారు. ఎప్పుడు దాటిపోతారు? ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి స్థితి లాంటి వాళ్ళు సాధించారో, ఆత్మజ్ఞానాన్ని సాధించారో, అప్పుడు ఆ దుఃఖం లేని దాన్ని కూడా సాధిస్తారు. కాబట్టి అది కూడా ఒక గుర్తని అక్కడ చెప్తున్నారనమాట. చాలా ప్రధానమైన విషయాలు ఈ అధ్యాయంలో చివరిలో వచ్చినాయి కాబట్టి దాన్ని ముగించి